ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. నా పేరు డాక్టర్ వై ప్రవీణ్ కుమార్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం, ఆదిలాబాద్. మన ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 4 లక్షల పైన ఎకరాల్లో పత్తి పంట సాగు చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే ప్రతి పంట 130-140 రోజుల దశలో వివిధ ప్రాంతాల్లో, ముఖ్యంగా రైతు సోదరులు ఒక పికింగ్ ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. చాలా ప్రాంతాల్లో కూడా, ఇంకా కొన్ని ప్రాంతాల్లో కూడా మొదటి పికింగ్ ఇంకా నడుస్తూ ఉంది. అయితే గత వారం రోజులుగా మేము వివిధ ప్రాంతాల్లో చూసినప్పుడు ముఖ్యంగా పత్తిలో గులాబీ రంగు పురుగు, అదేవిధంగా ఈ బోల్డ్ రాట్ అనేది కాయకుళ్ళు తెగులు, ఈ రెండు కూడా మనం గమనించడం జరిగింది. అయితే ముఖ్యంగా 2017లో మన గులాబీ రంగు పురుగు రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఈ సంవత్సరము ముఖ్యంగా జైనాథ్ మండలంలో, అదేవిధంగా బేలా మండలంలో, అదేవిధంగా తాంసీ మండలంలో మనకు ఈ గులాబీ పురుగు ఉధృతి కనిపించడం జరిగింది. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా గులాబీ రంగు పురుగే కాకుండా మొట్టమొదటిసారిగా కాయకులు, అంతర్గత కాయకులు తెగులు అంటారు ఇది. ఇంతకుముందు మనకు పత్తిలో కాయకులు తెగులు పైకి కనబడుతుండేది, మనకు ఇప్పుడు అంతర్గతంగా ఈ కాయకులు తెగులు మనం చూసినట్టయితే లోపల కాయలో అది పూర్తిగా దూది విచ్చుకోకుండా గట్టిగా ఉండి అది పూర్తిగా గులాబీ రంగులోకి మారి ఉన్నట్టయితే ఉన్న 4 లాక్యూల్స్లో 1 లేదా 2 లాక్యూల్స్ సాధారణంగా ఎఫెక్ట్ అయి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అన్ని లాక్యూల్స్ కూడా ఎఫెక్ట్ కావడానికి అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో మనకు ఈ కాయకులు తెగులు కనిపిస్తుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా కురిసినటువంటి వర్షాలతోటి ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఏదైతే కాయ దశలు ఉన్నదో వీటిలలో కాయకులు తెగులు కనబడుతుంది. దీని నివారణకు ఇది బ్యాక్టీరియా కానీ ఫంగై సంబంధించిన వాటి వల్ల అటాక్ చేయడం వల్ల రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా ఈ బ్యాక్టీరియాకు సంబంధించినంత వరకు అయితే ముఖ్యంగా కాపరాక్స్ క్లోరైడ్ 30 గ్రాములు, తర్వాత మనకు ప్లాంటమైసిన్ 1 గ్రాము 10 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవడం వల్ల కొద్దిగా ఈ కాయకులు తెగుల్ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు ముఖ్యంగా గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి కూడా ఉన్నది. కాబట్టి ముఖ్యంగా గులాబీ పురుగు యొక్క ఉధృతిని దృష్టిలో పెట్టుకొని రైతు సోదరులు వివిధ రకాలైన సస్యరక్షణ చర్యలు 130 రోజుల దశలో ఉంది. కాబట్టి ఒకవేళ ఉధృతి ఎక్కువ ఉన్నట్టయితే మనకు సింథటిక్ పైరిథ్రాయిడ్ అయినటువంటి ఈ సైపర్మెథ్రిన్ కావచ్చు, లేకపోతే ఈ లాంబ్డా కావచ్చు, లేకపోతే సైపర్మెథ్రిన్ తోటి ప్రొపినోఫాస్ కాంబినేషన్లో కానీ ఇటువంటి వివిధ రకాలతో దొరుకుతూ ఉన్నాయి. వాటితో పాటు ముఖ్యంగా లార్విన్, వేప నూనె ఇటువంటి మందులు కొట్టుకోవడం వల్ల కొద్దిగా గులాబీ పురుగు యొక్క ఉధృతిని మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో రైతు సోదరులు ముఖ్యంగా ర్యాండమ్గా పత్తి చేలలో పరిశీలిస్తూ అది కాయకొల్లు తెగులా లేకపోతే గులాబీ రంగు పురుగు ఉధృత తెలుసుకొని దాని ఆధారంగా సస్యరక్షణ చర్యలు తీసుకున్నట్టయితే రైతుకు దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.